జీవిని ఒక పర్పస్ కోసం పుట్టించారు. ఇప్పుడు మీరు పట్టు పురుగుని చంపకపోయినా దాని ఆయుష్ కేవలం 8 వారాలు. అది ఆటోమేటిక్ గా వస్తుంది, అది ఆటోమేటిక్ గా చచ్చిపోతుంది. మనం ఏం చేయగలం? దాని జీవితం లైఫ్ స్పాన్ మీరు చూడండి 8 వీక్స్, మాక్సిమం 10 వీక్స్. అదే కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ అయితే 8 వీక్స్ లెక్కేసుకుంది. ఈ 8 వీక్స్ లో అమ్మగారు దాని యొక్క లైఫ్ సైకిల్ లో ఫస్ట్ ఎగ్స్ నుంచి ప్రారంభిద్దాం. ఫస్ట్ చేసే పని 4 రోజులు ఆపకుండా మల్బరీ ఆకులు తింటనే కూర్చుంటుంది. గింతున్నది ఎంత అవుతుంది? ఇంత నేను సైజ్ అని చెప్పట్లేదు, జనరల్ బిగ్గర్ సైజ్ అయిపోతుంది. ఇంకా దాని కడుపు అంతా నిండి ఇంక నా వల్ల కాదు తినడం ముర్రు అన్నప్పుడు అప్పుడు దాని చుట్టూ గూడు తయారు చేస్తాం. అప్పుడు దాకా తయారు చేస్తాం. ఈ గూడు తయారు చేసి ఈ ప్రాసెస్ కి ఆల్మోస్ట్ 8 వీక్స్ కావాలండి. ఇంకా మీరు చెప్పిన దాంట్లో ఒక 8 to 10 వీక్స్ అనుకున్నా 6 వీక్స్ వేసుకోండి. 6 to 7 వీక్స్ ఈ కోకోని మోత్ ఫామ్ కి అయిపోయింది. ఇప్పుడు ఆ కోకోని తయారు అవ్వడానికి దాని లోపల ఇప్పుడు ఒక పాము కుబుసం వదిలేస్తుంది. ఆ కుబుసాన్ని మీరు తెచ్చుకున్నారు, పాముని చంపారా? అది విడిచిపెట్టింది కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అది విడిచిపెట్టింది, కుబుసమైంది. మీరేం పాముని చంపల. క్లారిటీ అర్థమైందా? ఈ కోకోన్ లో కూడా అది దాని యొక్క శరీరాన్ని వదిలేసుకొని మూత శరీరాన్ని పట్టుకోవాలి. ఇట్ ఈస్ చేంజింగ్ హర్ బాడీ. ఇప్పుడు మీరు నేను మన అందరికి, మీకైనా నాకైనా ఒకటే ఆత్మింది. ప్రస్తుతానికి ఈ శరీరమే, నాకైనా మీకైనా కొన్ని సంవత్సరాల వరకు మన టైం ఎంత బాగుంటే అంతకాలం. ఆ తర్వాత నా ఆత్మగారు వెళ్ళి వేరే శరీరాన్ని పట్టుకుంటుంది. ఈ శరీరం వేస్ట్ కదా. ఇప్పుడు ఈ శరీరాన్ని కాలుస్తున్నారు. ఎవరైనా చదివింటండి ఆ అమ్మాయి మనిషి ఇన్ని రోజులు ఎక్కడ కాలుస్తారండి అంటే ఒప్పుకుంటారా మీరు? అసలు అది అందులో ఆత్మ లేదు కదా. సో అది శవం. పదం ఏముంది? శవం పైన కప్పిన దుప్పటి. క్లియర్ గా అర్థం లేదు. సో అక్కడ ఏంటి శవం అంటే ఏంటి? అక్కడ జీవి లేదనే కదా అర్థం. అంటే అక్కడ ప్రాణి లేదనే కదా అర్థం. వ్యాసుల వారి స్టేట్మెంట్ క్లియర్ గా ఉంది కదా. స్మూత్ గా ఏంటో దాని జీవితాన్ని తీసుకోలేదు. ఆ టైంలో దాన్ని తీసుకోండి. ఎందుకంటే తర్వాత వచ్చిన దాని వల్ల ప్రపంచానికి వచ్చిన ఉపయోగం ఏమి లేదు, ప్రకృతికి కూడా ఉన్న ఉపయోగం ఏం లేదు, మనకి కూడా ఉన్న ఉపయోగం ఏమీ లేదు. కేవలం పిల్లలు పెట్టడం సావడం తప్ప ఏమి లేదు. దానికి కూడా ఉపయోగం లేదు. అది ఒక్కొక్కటి కనీసం 100-150 గుడ్లు పెడితే ఇన్నేసి మోతులు బయటకు వస్తాయి. అసలు మనం అందరం ఉంటాం అంతే కదా. సో కంప్లీట్ గా ఎన్విరాన్మెంట్ సైకిల్ మనమే డామేజ్ చేస్తాం. సో మోతు లాగా తయారాగా చెప్పకూడదు. మోతుకు తయారవ్వక ముందే తీసుకోవాలి దాన్ని. ఈ ప్రాసెస్ మనం పర్ఫెక్ట్ గా మనం ఆ స్టేట్మెంట్ ని అర్థం చేసుకుంటే శవం పైన అప్పుడు దుప్పటన్నారు కానీ జీవించిన దానిపైన చంపి తీసుకోమని వ్యాసుల వారు చెప్పలేదు.